కృష్ణాంజలి గారు మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది. గత పోలింగ్ తర్వాత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద అటు డీజీపీని ఇటు చీఫ్ సెక్రటరీని ఇద్దరిని ఢిల్లీకి పిలిచి జరిగినటువంటి సంఘటనల మీద వివరాలు తీసుకున్నారు. వివరాలు తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపించింది. పల్నాడు కలెక్టర్ని, అనంతపురం ఎస్పీని, పల్నాడు ఎస్పీని ముగ్గురు మీద ఒకళ్ళని బదిలీ చేశారు, మరో ఇద్దరు ఎస్పీలని సస్పెండ్ చేశారు అనేటువంటి మనం చూస్తున్నాం. నిర్ణయం తీసుకున్నట్టుగా మరోవైపున 42 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 12 మందిని, అదేవిధంగా పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేయటం, శాఖాపరమైన విచారణకు ఆదేశం చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఏపీలో అల్లర్లపై సీరియస్ అయినటువంటి సిఈసి అనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా 15 రోజుల పాటు బెటాలియన్, సిఆర్పిఎఫ్ బెటాలియన్లు కొనసాగాలి అక్కడ. ఎందుకంటే జరిగిన పరిణామాలు చాలా సీరియస్గా ఉన్నాయి. ఫలితాల తర్వాత మరింత హింస పెరిగే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది అనేటువంటి గమనించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అటు అధికారుల మీద వేయటమే కాకుండా మరోవైపున వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా ఎలక్షన్ కమిషన్ అని అనుకోవాలి. ఎందుకంటే 15 రోజుల పాటు మరీ కొనసాగించాలి అక్కడ కేంద్ర బలగాలని, 25 సిఏపిఎఫ్ కంపెనీల బెటాలియన్ ఏవైతున్నాయో కొనసాగించాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వటం కానీ, కలెక్టర్ ఎస్పీల మీద చర్యలు తీసుకోవడం కానీ, కింద స్థాయి అధికారుల మీద సస్పెన్షన్ వేయటం కానీ, అదేవిధంగా శాఖాపరమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటాం కానీ, ఇవన్నీ కూడా కొంత కీలకమైన అంశాలే.